నమస్తే, నేను మీ సతీష్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాజకీయం అంతా కూడా బుడమేరు వాగు చుట్టే తిరుగుతూ ఉంది. కారణం ఏమిటి అంటే ఆ బుడమేరు వాగు పొంగడం వల్లనే ఈ రోజున విజయవాడకి ఒక జల ప్రళయం వచ్చి అక్కడి ప్రజలంతా కూడా, విజయవాడ వాసులంతా జల దిగ్బంధంలో చిక్కుకుపోయి గడిచిన 5-6 రోజులుగా అవస్థలు పడుతూ ఉన్నారు. మరి దీనిపైన అధికార ప్రతిపక్షాల మధ్యన ఒక రాజకీయ యుద్ధం అయితే నడుస్తూ ఉంది. మరి ప్రధానంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతిపక్షం అని చెప్పుకోవాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే. మరి ఇంకో పక్కన అధికార పక్షం కూటమిలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు ఉన్నాయి. అయితే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి, ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఆయన చేస్తున్నటువంటి ఆరోపణ ఏమిటి అంటే చంద్రబాబు ఇల్లు కోసం విజయవాడను ముంచేశారు. అది జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఆరోపణ. దాన్నే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రచారంగా తీసుకువెళ్తా ఉంది ప్రజల్లోకి. మరి దానికి కూటమి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఏమిటి అంటే, చంద్రబాబు గారు అడిగారు, మా ఇల్లు ఎక్కడ, బుడమేరు ఎక్కడుంది, ఒక ముఖ్యమంత్రిగా చేసావు కదా, చెప్పు జగన్మోహన్ రెడ్డి సమాధానం అని చెప్పి ఆయన అడిగారు. దాంతో పాటుగా ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే, గడిచిన 5 ఏళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఆ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి తల తిక్క వేషాలు, లేదంటే వారి నిర్లక్ష్యం వల్లే ఈ రోజున బుడమేరు పొంగి విజయవాడకి ఈ దుస్థితి పట్టింది. మరి నిజంగా ఇరువురి వాదనల్లో ఏ వాదన వాస్తవం అనేటువంటిది కొన్ని ఆధారాలతో సహా మీకు చూపించేటువంటి, అలాగే విశ్లేషించి మీకు అర్థం చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మరి దీనిపైన మీ అభిప్రాయం ఏమిటి, వీళ్ళిద్దరి వాదనల్లో అంటే అటు చంద్రబాబు నాయుడు గారి ఇంటి కోసమే బుడమేరుని ముంచేశారా, విజయవాడని ముంచేశారా అనేటువంటి జగన్మోహన్ రెడ్డి వాదన వాస్తవమా, లేకపోతే గత 5 ఏళ్ల వైసీపీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపాలే ఈ రోజున విజయవాడ ప్రజల పాలిట శాపాలుగా మారినాయా? మీ అభిప్రాయం ఏమిటి అనేటువంటిది కూడా కింద మర్చిపోకుండా తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇక విషయంలోకి వెళ్తే, బుడమేరు వాగు పొంగడానికి కొన్ని కారణాలు. అందులో మొదటి పాయింట్ ఏమిటి అంటే, బుడమేరు వాగుకి సంబంధించి డైవర్షన్ ఛానల్ ఏదైతే ఉందో ఆ పనులు పూర్తి చేయాలి, దాని సామర్థ్యాన్ని 10,000 క్యూసెక్కులకి పెంచాలి అనేటువంటి ఒక డిమాండ్ దీర్ఘకాలికంగా స్థానిక ప్రజల నుంచి ఉంది. మరి గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అధికారంలో ఉన్నాడు. ఆ పనులు పూర్తి చేసినట్లయితే 10,000 క్యూసెక్కులు డైవర్ట్ అయ్యి ఉంటే ఈ రోజున విజయవాడకి ఈ స్థాయిలో ముంపు వచ్చేది కాదు, ఈ స్థాయిలో ముంపు గురయ్యేది కాదు. మరి జగన్మోహన్ రెడ్డి తప్పిదం వల్లే కదా, జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం వల్లే కదా ఆ పనులు పూర్తి కాలేదు. మరి ఆ విషయాన్ని ఆయన ఒప్పుకోక ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడి 2.5 నెలలు కాలేదు, కానీ ప్రభుత్వం నిర్లక్ష్యం, చంద్రబాబు నాయుడు గారి కుట్ర అని చెప్పేసి ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. ఆయన గనక ఆ డైవర్షన్ ఛానల్ బుడమేరుకు సంబంధించినటువంటి పనులు తన హయాంలో పూర్తి చేస్తే ఈ రోజున ఈ స్థాయిలో వరద ముంపుకైతే విజయవాడ గురయ్యి ఉండేది కాదు. 10,000 క్యూసెక్కుల నీళ్లు వేరే వైపుకి మరలిపోయి ఉండేవి. మరి అది పాయింట్ నెంబర్ 1. జగన్మోహన్ రెడ్డి తప్పిదం అందులో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక పాయింట్ నెంబర్ 2కి వస్తే, 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే బుడమేరుకి సంబంధించినటువంటి వరదలు వస్తే ఎలాగ పరిస్థితి అనేటువంటిది ఆలోచించి 37,555 క్యూసెక్కుల నీటిని కృష్ణానదికి తరలించడానికి ఏదైతే ఆధునీకరణ పనులు, మరమ్మతులు కూడా ప్రారంభించారు. దానికి 150 కోట్ల రూపాయల నిధులు కూడా, అంటే 464 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసి 150 కోట్ల రూపాయల నిధుల్ని వినియోగించి పనులు కూడా ప్రారంభించారు. మరి ఆ పనులకి సంబంధించి ఏ డేట్స్లో వాటికి సంబంధించినటువంటి జీవోలు కూడా విడుదల చేశారు, ఏ వర్క్స్ మీద ఏ రకమైనటువంటి జీవోలు విడుదల చేశారు అనేటువంటిది కూడా ఒక్కసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది చూస్తూ ఉన్నాం కదా, ఏదైతే ఆల్ ద జీవోస్ ఆర్ రిలేటెడ్ టు వర్క్స్ ఆన్ బుడమేరు బై చంద్రబాబు గవర్నమెంట్ అని చెప్పేసి అని ఇచ్చారు. అందులో RT2 01/01/2018 అంటే 1/1/2018 సంవత్సరంలో R&B CRF వర్క్స్కి బుడమేరుకు సంబంధించినటువంటి ఏదైతే HLB ఆఫ్ 17 వెంట్స్ ఆఫ్ 15 meters span across Budameru in place of low level causeway at kilometers 11 to 11 of 14 అని చెప్పేసి ఏదైతే గనక ఈ వర్క్కి సంబంధించినటువంటి పర్మిషన్ అకార్డ్ ఆర్డర్స్ ఇష్యూడ్ అని చెప్పి 1/1/2018 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో దానికి ఒక జీవోనిచ్చారు. అలాగే 27/12/2018లో సర్వీస్ మ్యాటర్కి సంబంధించినటువంటి
ఏదైతే వెరిఫికేషన్ ఆఫ్ వర్క్ ఛానలైజేషన్, అది కూడా పబ్లిక్ సర్వీసెస్ వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ అని చెప్పి మేజర్ డ్రైన్ బుడమేరు మేజర్ డ్రైన్కి సంబంధించినటువంటి ఎనికేపాడు దగ్గర, ఎనికేపాడుకి వెనకాతల బిలో ఎనికేపాడు దాని కిందకి మోడరైజేషన్ వర్క్స్ అంటే ఆధునీకరణ పనులకు సంబంధించి 34 నుంచి 42.5 కిలోమీటర్ల వరకు కూడా పనులకి సంబంధించినటువంటి ఆర్డర్స్ని విడుదల చేశారు. ఇది ఎప్పుడు అంటే 27 డిసెంబర్ 2018, అలాగే 21 ఆగస్ట్ 2018లో కూడా కన్స్ట్రక్షన్ ఆఫ్ డబల్ లేన్ బ్రిడ్జ్ ఎట్ 18.390 కిలోమీటర్స్ ఆన్ బుడమేరు డ్రైన్ ఇన్ విజయవాడ, ఏదైతే దానికి సంబంధించినటువంటి డబల్ లేన్ బ్రిడ్జ్ని కూడా ఆ పనులకు సంబంధించి కూడా 3,54,70,000 రూపాయలకు సంబంధించినటువంటి ఆధునీకరణ పనులకి నిధులు విడుదల చేశారు. అది కూడా 21 ఆగస్ట్ 2018. ఇక 2 జూలై 2018లో కూడా మనం చూసినట్టయితే ఇంప్రూవ్మెంట్స్ టు బుడమేరు డైవర్షన్ ఛానల్, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఆ డైవర్షన్ ఛానల్ పనులకు సంబంధించి కూడా ఏదైతే వాటికి సంబంధించి కూడా పనులు పూర్తి చేయాలి అని చెప్పి దానికి కూడా 14.25 కోట్ల రూపాయలని ఏపీ జెన్కోకి ఇనిషియేట్ చేస్తూ ఆ టెండర్ ప్రాసెస్ని కూడా సెకండ్ ప్యాకేజ్ వర్క్స్ కింద విడుదల చేసినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి కూడా 2 జూలైనే ఆర్డర్స్ని ఇష్యూ చేశారు. ఇక 16 మే 2017లోనే వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ ఆన్ ద ఎలిగేషన్స్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీస్ ఇన్ ద డైవర్షన్ ఆఫ్ వర్క్స్ ఆఫ్ బుడమేరు ఇందిరాసాగర్ ప్రాజెక్ట్ విజయవాడ, డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ ఇనిషియేటెడ్, ఫైనలైజేషన్ ఆఫ్ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్, ఫర్దర్ యాక్షన్ డ్రాప్డ్, ఆర్డర్స్ ఇష్యూడ్. ఈ ఆర్డర్స్ కూడా 16 మేలోనే ఇచ్చారు. 13/10/2016లో చూస్తే మళ్ళీ కృష్ణా డెల్టాకి సంబంధించి కన్స్ట్రక్షన్ ఆఫ్ రిటైనింగ్ వాల్ ఆన్ రైట్ బ్యాంక్ ఆఫ్ బుడమేరు, బుడమేరుకి కుడి పక్కన ఏదైతే గనక రిటైనింగ్ వాల్ మనం మొన్న చూసాం కదా, కృష్ణలంక దగ్గర ముంపుకు గురి కాకుండా కాపాడింది అంటే ఆ రిటైనింగ్ వాల్. ఆ రిటైనింగ్ వాల్కి సంబంధించినటువంటి పనులు కూడా 2016లోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలోనే ఆ పనులు ప్రారంభమైనాయి. దానికి 1,64,25,000 రూపాయలు కూడా ఆ రోజునే ఏదైతే కనుక విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా ఇచ్చారు, ఆ నిధుల్ని కూడా శాంక్షన్ ఇచ్చారు. ఇక 29/8/2016లోనే చూస్తే ఆ రోజున కూడా ఏదైతే గనక డిసిప్లినరీ ప్రొసీడింగ్కి సంబంధించినటువంటి కొన్ని ఆదేశాలు కూడా జారీ చేశారు. అలాగే చూస్తే 25 జనవరి 2016, 9/10/2014 అంటే ప్రభుత్వం ఏర్పడినటువంటి తొలి ఏడాదిలోనే అసలు పూర్తిగా బుడమేరుకు సంబంధించినటువంటి పనులను కూడా ప్రారంభించారు. ఇంకా వాటికి సంబంధించి కూడా ప్యాకేజ్ 15/1/4 అనేటువంటిది ఎవరికి ఇచ్చారు? రాఘవ కన్స్ట్రక్షన్స్ హైదరాబాద్, వాళ్ళకి ఆ పనుల నిమిత్తం టెండర్కి పిలిచారు. అది కూడా ఎక్కడి నుంచి అంటే ఛానలైజేషన్ ఆఫ్ బుడమేరు మేజర్ డ్రైన్ ఫ్రమ్ 34 కిలోమీటర్స్ టు 42.5 కిలో బిలో ఎనికేపాడు, అది ఒక వర్క్. అలాగే ప్యాకేజ్ నెంబర్ 15/1/4 పార్ట్ వర్క్ అని చెప్పేసి ఛానలైజేషన్ ఆఫ్ బుడమేరు మేజర్ డ్రైన్ ఫ్రమ్ 34 కిలోమీటర్స్ టు 45 బిలో ఎన్కేపాడు యూటీఈపీసీ, అది ఎవరికి ఇచ్చారు అంటే ఎన్ఏఎస్ బాబు కన్స్ట్రక్షన్స్ గుడివాడ. ఈ రకంగా దానికి సంబంధించినటువంటి పనులు ఇవన్నీ కూడా ఎప్పుడు అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలోనే మళ్ళీ రాఘవ కన్స్ట్రక్షన్స్కి కూడా 42.5 కిలోమీటర్ల దగ్గర నుంచి 50.600 కిలోమీటర్ల వరకు కూడా ఎనికేపాడు దగ్గర అదేదైతే కనుక రాఘవ కన్స్ట్రక్షన్స్ వాళ్ళకి టెండర్లు పిలిచి వాళ్ళకి ఆర్డర్స్ కూడా టెండర్లు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి, అంటే వర్క్స్ ప్రారంభించాలి అనేటువంటిది. అలాగే ఛానలైజేషన్ ఆఫ్ బుడమేరు మేజర్ డ్రైన్ ఫ్రమ్ 42.5 టు 50.6 కిలోమీటర్ల వరకు బిలో ఎనికేపాడు, ఎనికేపాడుకి కిందన ఎన్ఏఎస్ బాబు కన్స్ట్రక్షన్స్ వాళ్ళకి గుడివాడ వాళ్ళకి ఈ ఆదేశాలు కూడా అంటే వాళ్ళకు కూడా టెండర్లకి పిలిచిన పరిస్థితి. ఈ రకంగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో 464 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసి 150 కోట్ల రూపాయలు ఖర్చు చేసి టెండర్లు పిలిచి వాటికి సంబంధించినటువంటి ఆధునీకరణ పనులు మరమ్మత్తు పనులు కూడా ప్రారంభిస్తే జగన్మోహన్ రెడ్డి ఆయన అధికారంలోకి వచ్చాక ఇది చూస్తూ ఉన్నాం కదా 8/7/2020 అంటే ఏదైతే గనక జూలై 8, 2020 ఆ సంవత్సరంలోనే ఆ డేట్లో జీవో నెంబర్ 365 తీసుకొచ్చి ఏవైతే గనక ప్రీ క్లోజ్ ద కాంట్రాక్ట్స్ ఫర్ ద టోటల్ 223 నెంబర్ వర్క్స్
ఆన్ మ్యూచువల్ కన్సెంట్ బేసిస్ అండర్ దేర్ జ్యుడిస్ట్రిక్షన్. అది కూడా ఎవరికి రాశారు అంటే చీఫ్ ఇంజనీర్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ హ్యావ్ రిక్వెస్టెడ్ ద గవర్నమెంట్ టు అకార్డ్ పర్మిషన్ టు ప్రీక్లోజ్ ద కాంట్రాక్ట్స్. అది కూడా దేనికి సంబంధించింది అంటే బుడమేరు వర్క్స్కి సంబంధించినటువంటి పనులన్నింటినీ కూడా ఏవైతే కాంట్రాక్టులు గత ప్రభుత్వం పిలిచింది కాబట్టి రివర్స్ టెండర్ల పేరుతోటి రివర్స్ కాంట్రాక్టుల పేరుతోటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తూనే ఆ పనులన్నింటినీ కూడా నిలుపుదల చేసి పూర్తిగా ఆ పనులు జరగనీయకుండా చేశాడు. వాటి వల్ల ఈ రోజున బుడమేరుకి సంబంధించినటువంటి ఆధునీకరణ పనులు మరమ్మత్తు పనులు పూర్తి కాలేదు. దానివల్ల ఈ రోజున బుడమేరు పొంగి ఈ రకంగా విజయవాడ మొత్తం కూడా ముంపుకు గురైనటువంటి పరిస్థితి. ఇక అదే సమయంలో చూస్తే 2022లో ఆ సంవత్సరంలోనే బుడమేరుకి గండిపడింది. దానికి పూడికతీత 2022లోనే మనం ఒకసారి చూస్తే బుడమేరుకు గండి పడింది. అక్కడ గడిచిన 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎక్కడైనా పూడికతీతలు అనేటువంటిది ఉందా అంటే ఎక్కడా లేదు. గండ్లు పడినటువంటి సమయంలో కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు అలాగే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ముఖ్యంగా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారు, ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రిగా 2014 నుంచి 19 వరకు చేస్తున్నారు. ఆయన స్వయంగా అక్కడికి వెళ్ళి అక్కడ పరిస్థితుల్ని కూడా విశ్లేషిస్తూ ఆయన పూర్తిగా అక్కడ పర్యటన చేసి ఆ పడినటువంటి గండి ప్రాంతాన్ని కూడా చూశారు. దీన్ని ప్రజల దృష్టికి కూడా అంటే ప్రభుత్వం దృష్టికి కూడా అక్కడ రైతుల ఆవేదనని అక్కడ గండి పడినటువంటి పరిస్థితుల్ని తీసుకెళ్ళినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేకపోవడం వల్లే ఈ రోజున బుడమేరులో ఈ పరిస్థితి ఏర్పడి విజయవాడ మొత్తం కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి. 2022లోనే అసలు అక్కడ ఒక గండి పడినప్పుడు అక్కడ పూడికతీతలు ఏం తీయాలి, అక్కడ ఎంక్రోచ్మెంట్స్ ఏమున్నాయి, ఆక్రమణలు ఏమున్నాయి, అవన్నీ కూడా తొలగించేటువంటి పనులు, అలాగే గత ప్రభుత్వం చేపట్టినటువంటి ఆధునీకరణ పనులు మరమ్మత్తులు అవన్నీ పూర్తి చేసుంటే ఈ రోజున బుడమేరు అనేటువంటిది దానికి సంబంధించినటువంటి నీరు సాఫీగా కిందకి వెళ్ళిపోయేవి. కొల్లేరుకు వెళ్ళాలి అంటే కిందకి వెళ్ళిపోవాలి ఆ విధంగా. కానీ వెళ్ళకపోవడానికి కారణం ఏమిటి అంటే పూడికతీతలు సరిగ్గా చేయకపోవడం, అక్కడ గడిచిన 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో వైసీపీ నేతలు చేసినటువంటి ఆక్రమణలు, మట్టి ఇసుక ఏ రకంగా వాటిని కూడా ఒక మాఫియా లాగా ఆ ఇసుక మాఫియా మట్టి మాఫియాని కొనసాగించారో అక్కడ ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే గనక పూర్తిగా కూడా ఆక్రమణలు చేసి నిర్మాణాలు చేపట్టారో వాటి కారణంగా ఈ రోజున బుడమేరు అనేటువంటిది కూడా చిన్నగా అయిపోయి దాంట్లో నీరంతా కూడా ఈ రోజున బయటకు వచ్చి పొంగి ఈ విధంగా విజయవాడని ముంచేసినటువంటి పరిస్థితి. అయితే 2022లో అక్కడ గండి పడినప్పుడు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారు శాఖ అధికారులు కూడా నిర్మాణంలో ఏం జాగ్రత్తలు తీసుకున్నారు, రేపు మీరు వస్తే మట్టి కట్టం పడేస్తున్నారు. మొన్న బస్సు యాత్రలప్పుడు కూడా రాత్రి సమయంలో అతను వచ్చిన మట్టిని కూడా చూపించడం జరిగింది. నేను తిట్టిన తర్వాత జేసీబీని బట్టి ఆ మట్టి కట్టడం పద్ధతిలో నిర్మించారు. ఇది ఏమిటంటే ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా పట్టించుకోకపోవడం, దాని కారణంగా గండి పడినటువంటి పరిస్థితి, పూడికతీతలు తీయనటువంటి పరిస్థితి, ఈ రకంగా అనేక తప్పిదాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినాయి. అవి కాక విజయవాడకు సంబంధించి ఏదైతే స్టార్మ్ వాటర్ డ్రైన్ అనేటువంటి ఒక ప్రాజెక్టును కూడా ఆనాడు 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడి కేంద్రాన్ని ఒప్పించి 550 కోట్ల రూపాయల నిధులు కూడా మంజూరు చేయించుకుని ఆ పనులను ప్రారంభిస్తే ఏదైతే గనక స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ అనేటువంటిది, ఎందుకు అంటే వాటి వల్ల ఆ డ్రైన్స్ నిర్మాణం వల్ల వరద నీరు కావచ్చు, డ్రైన్ నీరు కావచ్చు, ఇవన్నీ కూడా వాటన్నిటినీ కూడా మరలించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రాజెక్టును తీసుకుని వచ్చి దానికి కేంద్రం అనుమతులు కూడా తీసుకువచ్చి దాన్ని ఎల్ఎన్టీ సంస్థకు ఇచ్చి ఆ పనులు కూడా ప్రారంభిస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రివర్స్ టెండర్ల పేరుతోటి ఎల్ఎన్టీ సంస్థకి ఇచ్చినటువంటి ఆ ప్రాజెక్టులను కూడా ఆపేసినటువంటి పరిస్థితి. ఆ పనులు కూడా పూర్తి కాలేదు. ఆ రోజున గనక విజయవాడలో స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ ప్రాజెక్ట్ గనక పూర్తయి ఉంటే ఈ రోజున ఇలాంటి వరద వచ్చినప్పుడు ఆ నీరంతా కూడా మరలిపోయేది. ఈ స్థాయి వరద వచ్చి ప్రజలు ఇంతగానో ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి కూడా ఉండేది కాదు. కనీసం ఒక 6 లక్షల మందినైనా కూడా కాపాడి ఉండేటువంటి పరిస్థితులు ఉండేది. కానీ ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి పాపం ఒకటి కాదు,
ఇవన్నీ కూడా చెప్పినవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి పాపాలే. ఆ రోజున ఈ పనులు ఆయన పూర్తి చేయకపోవడం వలన అక్కడ మరమ్మతులు కానీ ఆధునీకరణ పనులు కానీ అక్కడ ఎంక్రోచ్మెంట్స్ కానీ పూర్తిగా చూస్తే 600 ఎకరాల్లో 500 కోట్ల రూపాయలు అవినీతి చేశారు. ఆ అవినీతి కూడా ఏ విధంగా చేశారు చెప్తాను. పూర్తిగా చూస్తే 140 ఎకరాలని కబ్జా చేసి ఎకరం 45 లక్షలకి జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఎవరైతే అక్కడ బుడమేరు దగ్గర ఆ పరిసర ప్రాంతాల్లో పూర్తిగా కబ్జాలు చేశారో, ఆ భూ ఆక్రమణలు చేశారో, వాళ్ళ వ్యాపారాల కోసం అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం కోసం వైసీపీ నేతలు చేసినటువంటి భూ ఆక్రమణలకు గాను వాళ్ళు చేసినటువంటి 140 ఎకరాల కబ్జా 45 లక్షల రూపాయలకి అమ్మేసుకున్నటువంటి వైనం. అదే సమయంలో చూస్తే వీటిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరు అంటే వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, ఇంకొంతమంది ఇందులో పాత్రదారులు, సూత్రధారులు, వీళ్ళంతా కలిపి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోవడానికి అక్కడ ఆక్రమణలు చేశారు. అదీ కాక ఏదైతే బుడమేరుకు సంబంధించినటువంటి మట్టి ఇసుక దోపిడీ చేసి 200 కోట్ల రూపాయలని గడించారు ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్. వాటితో పాటుగా చేసినటువంటి ఆక్రమణలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసి ఒక 200 కోట్ల రూపాయలు. అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆధునీకరణ పనులు కావచ్చు, లేదంటే కనుక స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ పనులు కావచ్చు, అవేవి కూడా పూర్తి చేయకుండా ఆ ప్రాజెక్టులలో ఆ పనులలో కూడా 100 కోట్ల రూపాయలు. ఈ రకంగా పూర్తిగా గడిచిన 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో 600 ఎకరాల ఏదైతే బుడమేరుకు సంబంధించినటువంటి ఈ భూముల్లో 500 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు. ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి పాపాలే ఈ రోజున విజయవాడ ప్రజల పాలిట శాపాలుగా మారినాయి. అందుకు సాక్ష్యాలు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. కానీ దీని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి బాబు ఇల్లు కోసం విజయవాడను ముంచేశారు అని చెప్పేసి అంటా ఉన్నారు. కానీ వాస్తవం ఏమిటి? చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఉండేది కరకట్టకి అటుపక్కన గుంటూరు వైపున, కానీ బుడమేరు వెళ్ళేటువంటిది ఏలూరు వైపు. మరి దీనికి దానికి సంబంధం ఎక్కడుంది? పోనీ కృష్ణానదిలో వరద ఉంది, ఈ బుడమేరు వరద వెళ్ళి ఎంత 37,000 క్యూసెక్కులు. ఈ వరద వెళ్ళి అందులో కలిస్తే వచ్చే నష్టమే ఉంది? చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, అరే వచ్చింది నా ఇంటికి కూడా వరద వచ్చింది పోయింది, దానికి ఏముంది? అసలు వాస్తవంగా ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారు తన ఒక్క ఇల్లు, అదేం ఆయన సొంత ఇల్లు కూడా కాదు, అది కూడా ఆయనే చెప్పారు, అది రెంటెడ్ హౌస్ అని, సొంత ఇల్లే అనుకుందాం. ఆయన ఒక్క ఇల్లు మునక్కుండా ఉండడం కోసం చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక నాయకుడు ఇన్ని లక్షల మంది ఇళ్లని ముంచేస్తారా? ఎక్కడైనా కూడా నమ్మదగ్గ విషయంగా ఉందా? కానీ దీంట్లో స్పష్టంగా అర్థమవుతా ఉంది ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ స్వార్థం కోసం ఎవరి మీదైనా కూడా బురద జల్లుతారు. అదే రకంగా ఈ రోజున వరదలు వచ్చి అక్కడ ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడతా ఉంటే ప్రభుత్వం మీద విషం చిమ్ముతూ జగన్ అండ్ బ్యాచ్ అంతా కూడా ఒక బురద రాజకీయాన్ని చేస్తూ ఉన్నారు. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది మర్చిపోకుండా ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.